జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానంగా చాలా మంది అంటారు పేదవారికి సహాయం చేస్తున్నారు, ఉద్యోగాల విషయంలో సరిగ్గా ఇవ్వలేదని చాలా కొంతమంది అంటారు. నేను ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఉద్యోగాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రంలో కూడా చరిత్రలో ఎప్పుడు లేనన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మేము చెప్పుకోలేకపోయినాం. అది మా దురదృష్టం అని చెప్పుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు 2019-24లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 32,108 ఉద్యోగాలు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 6,48,087 ఉద్యోగాలు ఇచ్చారు. 6,48,087 ఉద్యోగాలు. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు 2,31,103 ఉద్యోగాలు అయితే, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 43,923 అయితే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చి 3,73,161 ఉద్యోగాలు. ఇన్ని ఉద్యోగాలు మనము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇచ్చినా కూడా ఏం పబ్లిసిటీ చేసుకోలే. వారందరినీ కూడా సగర్వంగా గౌరవంగా చూసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి 3,97,000 ఉద్యోగస్తులు మాత్రమే గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టర్ములోనే 6 లక్షల చిల్లర ఉద్యోగాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఇటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనని ఎక్కడైనా చూసినామా? అన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినా కూడా ఎక్కడైనా పబ్లిసిటీకి వెళ్ళామా? ఎక్కడైనా ఈ విధంగా అందరినీ ఒక దగ్గరికి రమ్మని చెప్పి ఇటువంటి ప్రక్రియ చేసినటువంటి పరిస్థితి మనం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా చూడాల. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక నేను ప్రధానమైనటువంటి ఇష్యూని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అదేంటంటే రిజర్వేషన్స్లో పక్కా మోసం జరిగింది. రిజర్వేషన్ ప్రక్రియలో ఇది అందరూ కూడా గమనించాల. ఏ విధంగా మీరు పారదర్శకతతో వెళ్తా ఉన్నారు? ఈ హిడెన్ అజెండా ఏంటి? ఎందుకు ఈ విధంగా మోసం జరుగుతూ ఉంది? మొత్తం ఎగ్జామినేషన్ సిస్టంలో తప్పులు జరిగినాయి. నార్మలైజేషన్ ప్రాసెస్లో భయంకరమైనటువంటి తప్పులు జరిగినాయి. అదేవిధంగా రిజర్వేషన్స్లో తప్పులు జరిగినాయి. ఇన్ని తప్పు తడకలతో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం 16,000 ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బందులకు గురి చేసి రేపటి రోజున మీరు పండగ చేసుకోవడానికి వీరందరినీ కూడా తాడేపల్లికి రమ్మంటా ఉన్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి. మేము ఒకటే వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పారదర్శకంగా ఏదైతే ఈరోజు చాలామంది మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారందరినీ కూడా, అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారందరి తరఫున కూడా డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది, భవిష్యత్తులో పోరాడుతుంది. ఏ అన్యాయం జరిగిన ఏ ఒక్కరిని కూడా ఆ అన్యాయం జరిగినటువంటి వాడి తరఫున వైఎస్ఆర్సీపీ అండగా నిలబడి పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాను.